పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పాండురంగ శ్రీను మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పాండురంగ శ్రీను తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 16/3/2026 సోమవారం ఉదయం 10 గంటలకి అమరావతి రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6.8 ఎకరాల పవిత్రమైన స్థలంలో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలుగు జాతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు మరియు ఆత్మీయ అతిథులు అందరూ పాల్గొనుచున్నారు. కావున ఈ కార్యక్రమానికి మన తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ పాల్గొని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 9 గంటలకల్లా శాఖమూరి ప్రాంగణంలోకి వచ్చి ఆ యొక్క మహనీయుడికి